8 months ముందు అందరం కరోనాలో చాలా ఆగిపోయింది మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అన్ని ఇండస్ట్రీస్. మీడియా మిత్రులందరినీ కెమెరాలు చూస్తే చాలా హ్యాపీగా ఉంది. కరోనా ముందు మన సినిమా April 30 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కరెక్ట్గా మంచి కష్టపడి అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, హీరో అందరం కష్టపడి మంచి ఊపు మీద ఉన్నప్పుడు కరోనాతో ఆగింది మొత్తం. టెన్షన్, భయం, ఎప్పుడు షార్ట్ అవుతుంది, ఎప్పుడు మన సినిమాని జనంలో తీసుకెళ్ళాలి అనుకుంటే అలాగా మాకు తెలియకుండా 6-7 months కాలం గడిచిపోయింది. మళ్ళీ ధైర్యం వచ్చి అందరిలోని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసాం. మేము January 15th సినిమా పండక్కి వరల్డ్ వైడ్ అందరు తెలుగు ఆడియన్స్ మొత్తం అందరికీ ఎక్కడెక్కడ ఉన్నారు అందరినీ నవ్వించడం కోసం అల్లుడు అదూర్స్ అనే సినిమా January 15న మీ ముందుకు వస్తుంది. ఇది చాలా ఆర్టిస్టులు అందరూ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చాలా హ్యాపీగా, చాలా సరదాగా, ఫుల్ ఫన్. అంటే మనం ఈ కరోనా టైంలో ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ మర్చిపోయేంత ఓ విందు భోజనంలాగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. మేమందరం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆడియో దేవి ప్రసాద్ గారు, ఫోటోగ్రాఫర్ చౌటా గారు, పెద్ద టెక్నీషియన్ అందరూ సినిమా పనిచేశారు. కాస్టింగ్ బెల్లంగూడి సాయి శ్రీనివాస్ హీరో, నభా నటేష్, అనుమాల్, సోను సూద్ గురించి మేము చెప్పక్కర్లేదు. ఆయన ఎంత స్టారో ఇండియా వైజ్, వరల్డ్ వైడ్ అంతా అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంత పెద్ద క్రూతో కరోనా అయిన తర్వాత క్లైమాక్స్ ప్రకాష్ రాజ్ హౌస్ ఎపిసోడ్, పెద్ద ఎపిసోడ్స్ అన్నీ చేసాము. ఆల్ టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులు చాలా బాగా కోఆపరేట్ చేసి మా సినిమాకి ఈరోజు సినిమాని కంప్లీట్ చేశారు. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మేము మొత్తం మా టీంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా జనవరికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని ధైర్యంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ మీడియా అండ్ టోటల్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ద్వారానే మా సినిమా ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్లీ అల్లుడు సీను తర్వాత ఒక కంప్లీట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మళ్ళీ అల్లుడు అదూర్స్ చేస్తున్నారండి ఇప్పుడు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ అల్లుడు సీన్ వచ్చింది. మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదు లాస్ట్ 5 years నుంచి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీ ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మంచి వినోదంతో పాటు అద్భుతంగా అలరిస్తుందండి ఈ సినిమా. అండ్ ఇంత మంచి సినిమా నాకు, ఇంత మంచి కథ నాకు సంతోష్ శ్రీనివాస్ గారు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ ఆయనకి. అలానే మా హోల్ క్రూకి, కాస్ట్ నుంచి సోను సూద్ గారు, నబ్బా నటేష్, అను మాన్యుల్, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మాజీ గారు, సప్తగిరి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలా ప్రతి ఆర్టిస్ట్ అండి ఈ సినిమాకి చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఈ సినిమాని అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టి అద్భుతంగా నిర్మించిన మా సుబ్రహ్మణ్యం గారికి, గంజి రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
నిజంగా ఈ సినిమాకి మీరు బ్యాక్ బోన్ అని ఉంచున్నారు. ఎందుకంటే మీకు తెలిసి ఇది చాలా క్రూషియల్ టైంలో మేము షూటింగ్ చేసాం. సో ఇంత క్రూషియల్ టైంలో మమ్మల్ని సపోర్ట్ చేసిన హోల్ కాస్ట్ అండ్ క్రూకి రియలీ ఐఎమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎన్నో పెద్ద ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ప్రకాష్ తర్వాత ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఆయన నుంచి మీరు చూడగలరు. Good evening everyone. सबसे पहले तो थैंक यू सो मच फॉर मेकिंग दिस इवनिंग सो स्पेशल. बोलते हैं ना कि मीडिया और सिनेमा दोनों एक दूसरे के बिना नहीं रह सकते. वी आर ऑल वन फैमिली. और इन कोरोना के टाइम में सब लोगों ने ये देखा है कि कितना मिस किया है हम लोगों ने आपको और आप लोगों ने शायद हमको. आई एम नॉट श्योर बट वी मिस्ड यू अ लॉट. एंड टुडे व्हेन आई सी ऑल दीज हैप्पी फेसेस एंड when we come in front of the camera after 6-8 months, we realize actually cinema is the soul of every individual. When the cinemas are starting again, I think it's very important for you all to give the message to normal people. हर एक को मैसेज देना बहुत ज़रूरी है कि audience should enjoy back in the theaters. And there can't be any better film than Alludu Others. I'm proud to be a part of it. Thank you so much, my brother, Srinivas Garu, who gave me another opportunity after Kandariga. And of course, my brother. So I think he's one of the most hard-working, sincere, focused co-actor I've come across, and I wish him all the best. You are born to rule. And the producers, sir, thank you so much. Naba, thank you so much. Yeah, God bless you. I heard you hurt yourself, but get well soon, no worries. Monal, Brahmaji, Saptagiri, and all the cast crew. Anu is missing wherever she is, but Prakash Raj sir, thank you so much. और बस यही कहेंगे दिल से कि without you we are incomplete. So just support us, guide us. If we are wrong, teach us where we are wrong, so that in our next film we can be better. We are here to learn. सीखने आए हम लोग, आपसे सीखेंगे. बस thank you and keep rising always, but always help others. I think this is what we have learned in this corona time. So all the best, sir. God bless. Thank you. Hello. Actually, Nabha is confused. She said, I don't want to give an interview. I want to show some dance moves. She wants to show a dance performance. You want a dance performance or you want an interview? Anything like that. No. Second time today in front of the press. Very, very happy. With the release, Alludu Others, I have like a really fun character in that. I have to thank Santosh sir for what? I'd like to thank you also for giving me such a wonderful space and chala fresh ga lot of scenes I've gotten to perform in this film. Sai, thank you so much for being a wonderful co-star and being there always and giving a space of fun working environment. Lovely working with you. Subramanya garu, mana producer, most calm and patient person. Mana movie came kavali anni icharu. So really glad to have worked with you, sir. Thank you so much. Sonu sir, now thank you for first of all being the person you are and doing all the great work. I've told you in person, but I don't think it's enough. It's been a privilege working with you, just knowing you by itself. Brahmaji, hi. Thank you for putting a smile on everyone's face all the time whenever you are there. Prakash sir, ante ee movie to like it's been like a great experience because I've gotten to meet so many people every day. Like whenever I walk into the set, there are like so many people and like it's wonderful knowing everybody. And Belamkonda Suresh sir, you're like a big support to the entire the project. So thank you for doing whatever you do. And hi, I've not met you the first time I'm meeting. I heard that you're doing a great job. Everybody, and we're coming on Sankranti with a bang, starting the year 2020.
you know, leaving all the negativity and dull moments of the 2020 and starting the year with like a big bang. Alludu Adarsh for you. Thank you. అందరికీ నమస్కారం అండి. ఏదో మైక్ ఎప్పుడో గుర్తు నాకు ఇలా ప్రెస్ మీట్లు చేయడం చాలా కొత్తగా ఉంది. ఇంకా మా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశాను. అన్ని క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నాకు హీరో పెర్ఫార్మెన్స్ చూసి నాకు చాలా ముచ్చటేసింది. డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాడు. చాలా టిపికల్ క్యారెక్టరైజేషన్, టిపికల్ సీన్స్ ఉన్నాయి దానికి. పాపం 2 o'clock కూడా అదే శ్రద్ధతో మార్నింగ్ మాతో డైరెక్టర్ మార్నింగ్ 7 స్టార్ట్ చేసి 2 వరకు నాతో సోనుతోనే హీరోయిన్తో వర్క్ చేయించేవాడు. మార్నింగ్ 7కి అలాగే చేసాం, 2 o'clock కూడా అలా చేసాం అంత ఎనర్జీతో. అది పాపం వర్క్ మీద బాగా మోటివేషన్, డెడికేటెడ్ డైరెక్టర్. కందిరేగ వాస్ అనే పేరు మార్చేసి ఇప్పుడు అల్లుడు అదుర్స్ వాస్ అంటారు ఈ సంక్రాంతితో. సంక్రాంతి పర్ఫెక్ట్ సినిమా ఇది. బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడున్న చాలా కష్టాల్లో ఉన్నాం, మన సరదా నవ్వుకొని రైట్ టైం రైట్ మూవీ. ఇంకా సోను నాకు మంచి కాంబినేషన్, ఇప్పుడు మంచి పేరు ఉంది. ఈ సినిమాలో కూడా ఇద్దరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మంచి క్యారెక్టరు. పైగా సోను లాక్డౌన్ తర్వాత మా సెట్కి వస్తే దేవుళ్ళ కనబడ్డాడు అందరికీ. సో అందరూ ఇంకా సోనుని దేవుళ్ళలాగా వరాలు అడగడం, ఆయన మాకు ఇవ్వడం కూడా జరిగిపోయింది. సో మా ప్రొడ్యూసర్ గారు పాపం ఇంత పెద్ద కాస్టింగు, ఇంత పెద్ద బడ్జెట్, కరోనా టైంలో 150-175 క్రూతో డైలీ వర్క్ చేసేవాళ్ళం. వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఎప్పటికప్పుడు పేమెంట్లు బాగా ఇచ్చేశారు. కరోనా టైంలో కూడా చాలా ఆదుకున్నారు. థ్యాంక్ యూ. సినిమా డెఫినెట్గా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. Namaskaram, Jai Shri Krishna. Thank you so much, Santosh sir. After అయ్యో ఎందుకు అయ్యో ఐ మీన్ బిట్వీన్ కదా. అయ్యో అయ్యో ఇట్స్ మై ఉత్తపదం. అదే రీజన్ మధ్యలో ఉన్నాయి సార్. మధ్యలో 4 month గ్యాప్ అయింది, 4 month behind. So, Santosh sir, thank you so much for giving me this opportunity to be a part of this project. And I think this is my first movie after 2015. I'm performing with Sai, so it's a really good opportunity, especially Sonu Sood. And Shekhar Master, thank you so much. Entire team of oh my God, I'm really, really happy because of it's after Corona and after 5 years I'm being a part of Telugu movie industry again back. So thank you so much for giving me this opportunity, Santosh sir, and producer Garu, thank you, and media for attending this event. Thank you so much. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చాలా హ్యాపీగా ఉంది, చాలా పండగగా ఉంది. ఇందులో సంతోష్గా నాకు మంచి స్పెషల్ సాంగ్ ఇచ్చారండి. స్పెషల్ సాంగ్ స్పెషల్ పర్సన్ మోనాల్తో బయటకు వచ్చింది మా సాంగే చేస్తుంది ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. రిలీజ్ అయింది, అక్కడి నుంచి రిలీజ్ అయింది. సాయి గారు మంచి డాన్సర్ అండి, చాలా సాంగ్స్ చేశాను ఆయనతో. ఈ సాంగ్ కూడా చేస్తున్నాను, చాలా మంచి డాన్సరు. ప్లస్ ఈ సాంగ్లో స్పెషల్ ఏంటంటే సాయి గారితో పాటు సోను సూద్ గారు కూడా డాన్స్ చేస్తున్నారండి. ఫస్ట్ టైం నేను చూశాను. సూపర్ మీలో మంచి డాన్సర్ కూడా ఉన్నారు సార్. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మా నబాతో చేస్తున్నాను. నబాకి చెయ్యి బాగాలేదు, కానీ మేనేజ్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అల్లుడు అదుర్స్లో ఒక మెగా మాంత్రికుడు అనే క్యారెక్టర్ చేస్తున్నానండి. తప్పకుండా అంటే నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారు. కందిరిగి సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. యాడికి రాబోయేదనే ఒక చిన్న డైలాగ్ ఈటి వరకు తీసుకొచ్చింది నన్ను. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మెగా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఈ మూవీలో. సో బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఫస్ట్ టైం, సూపర్. అండ్ సోను సూద్ గారితో నాకు చాలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మూవీస్ చేశాం బిఫోర్. సో గ్రేట్ మ్యాన్, థ్యాంక్ యూ సార్, లవ్ యూ. తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్లస్ ఈ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. సంక్రాంతికి
విన్నింగ్ రేస్లో తప్పకుండా మేము గెలుస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఒక 8-9 మంత్స్ తర్వాత ప్రెస్ మీట్లో కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరెవరో ఎక్కడో ఉన్నాం, మళ్ళీ పాత రోజులు మళ్ళీ పాత వర్క్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. అండ్ ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, సంతోష్ సిన్హా సార్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా సోను సూద్ గారికి అసిస్టెంట్ క్యారెక్టరు, సోను సూద్ గారితో ఫుల్ కాంబినేషన్ ఫన్ను, చాలా మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. సార్తో, సినిమా సార్తో ఫస్ట్ టైం వర్క్ చేయడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. అండ్ నాతో వర్క్ చేసిన కో ఆర్టిస్టులు అందరూ థ్యాంక్ యూ సార్. మీ అందరికీ బ్రహ్మజన్య, సోను సూద్ సార్ అండ్ చింటూ, డూప్ రాజశేఖర్, సప్తగిరి గారు. మా చిన్న ఆర్టిస్టుల గురించి కొద్దిగా చెప్పాలి, మేము బ్యాక్. సో కోటేశ్వర సుబ్రహ్మణ్యం గారు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని చేశారు. హీరోయిన్ నవ నటేష గారు, థ్యాంక్ యూ మేడం. అండ్ తప్పకుండా ఈ సంక్రాంతికి ఫుల్ మిల్స్లా ఉంటుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మేము షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ ప్రతి సీన్కి బాగా ఎంజాయ్ చేసాం. మీ అంచనాకు మించి ఉంటుంది సినిమా. తప్పకుండా మనం ఎన్ని రోజులు ఎంత ఫేస్ చేస్తున్నామో ప్రాబ్లమ్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోతారు ఈ సినిమాని. ఫుల్ ప్యాకెడ్గా ఉంటుంది, ఫన్కు ఫన్, ఫైట్కు ఫైట్, సాంగ్స్ చాలా ప్యాకెడ్గా ఉన్న సినిమా. తప్పకుండా మీకు ఆలరిస్తుందని తప్పకుండా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మమ్మల్ని అందరూ మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కువ ఏం మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ అంతా సెట్ చేసిన బెల్లంకొండ సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఏమంటే ఎక్కడో ఒకటి చూడలేమండి, ఇలాగే లోపల టెన్షన్. ఇదే ఫస్ట్ టైం పట్టింది నాకు. చెప్పాను కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా? లేదు, అది ఏదో డబ్బింగ్లో ఎక్కడైతే చేసుకోండి. ఈ సినిమాలో రచించిన మా సాయిబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పాను. చూడండి, మీడియా మిత్రులందరికీ మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమాలో మా హీరో గారు చాలా చక్కగా చేశారు. వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందంటే, మీరు జనవరి 15 విడుదల అవుతుంది, చూడండి. చక్కగా డ్యాన్సులు చేశారు, ఫైట్లు చేశారు, ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాగే మా డైరెక్టర్ గారికి కూడా దగ్గరుండి చేయించారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన సోను సూద్ గారు, నా బ్రహ్మాజీ గారు, ప్రకాష్ రాజు గారు, మోనాలి గారు, ప్రకాష్ రాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ అంత ఉంది, మా తెలుగు ఇండస్ట్రీ అంత ఉంది. జనవరి 15కి వస్తుంది సినిమా. మంచి సినిమా అవుతుంది, బాగుండాలి. అందరూ సినిమా చూద్దాం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ.